రోడ్డు భవనాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తనయుడు ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణంలో ఘనంగా ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతిని నిర్వహించారు. మంత్రి నివాసంతో పాటు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రక్తదానం చేపట్టారు. కళాశాలలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ను ఎంజీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించి మెటీరియల్ ప్రతి ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. కళాశాలలో నిర్వహించిన ఉచిత రక్తదాన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు వెల్లువల తరలివచ్చారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు రక్తదానం చేశారు. 260 మందికి పైగా రక్తదానం చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అదేవిధంగా మరియు మాతా చర్చిలో ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. అనాథ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతీక్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన పలు కార్యక్రమాలలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్లుడు ప్రణవ్ రెడ్డి, నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, ప్రతి ఫౌండేషన్ చైర్మన్ ఎంవి గోనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జీవితాలన్నీ కూడా నిలబెట్టే కార్యక్రమం ఇది. 12 సంవత్సరాలుగా మార్కెట్ లో దొరికే వస్తువు కాదు కాబట్టి ప్రతి 18 నుంచి 60 మాసాలకు ఒకసారి ఈ రక్తదానం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఇవాళ ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క రక్తదానమే కాకుండా చాలా మందికి ఒక ధైర్యం, ఒక అండ ఇస్తా ఉన్నారు. ముఖ్యంగా సిఇఓ గారు చాలా చక్కగా నిర్వహిస్తా ఉన్నారు. ముఖ్యంగా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో మరి ఇవాళ ఈ కార్యక్రమం దిగ్విజయంగా కొన్ని వేల జీవితాలకు వెలుగునిస్తుందని భరోసా వచ్చింది. తప్పకుండా ఈ రక్తము ఇతరులకు ఉపయోగపడే విధంగా దీన్ని చాలా జాగ్రత్తగా వాడతాం కాబట్టి ఎవరు కూడా దీంట్లో అపోహలకు పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడే కాదు, మీకు రాష్ట్రంలో ఎక్కడ కావాలన్నా కూడా రక్తము ఇప్పియడానికి నల్గొండ రెడ్ క్రాస్ అల్లవేళలో మీకు సిద్ధంగా ఉంటుందని కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుకుంటా ఉన్నాం. ఫౌండేషన్ వీళ్ళకి సిఇఓ గోనారెడ్డి గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులకి వెంకటరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ ఇది మంచి కార్యక్రమం. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఎందుకంటే బ్లడ్ ఇవ్వడం అంటే అది ఒక రకంగా మనం వేరే వాళ్ళకి ప్రాణాన్ని దానం చేసినట్టు లెక్క. దట్టు మెగా క్యాంప్ ఏర్పాటు చేసి చాలామంది బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి వాళ్ళకు కూడా అభినందనలు. ఎందుకంటే చాలామంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రాదు. బట్ ఈ సందర్భంగా చాలామంది వచ్చి బ్లడ్ డొనేషన్ చేసినారు. వాళ్ళందరూ కూడా అభినందనలు. ప్రత్యేకించి ఫౌండేషన్ మీకు తెలుసు గత 10-12 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దానికి తార్కాణమే ఈ కాలేజ్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అలాగే మా యూనివర్సిటీలో కూడా వాళ్ళు అనేక రకాలుగా నాకు సహాయం చేస్తూ ఉన్నారు. సో ఫౌండేషన్ ముఖ్యులకి ప్రత్యేకించి గోనారెడ్డి గారికి అందరికీ థ్యాంక్స్. ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారు వచ్చేసి దీన్ని ప్రారంభించుకోవడం నిజంగా కూడా చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ముందు ప్రతి సంవత్సరం కూడా జరిపే విధంగా ఆర్గనైజర్స్ ముందుకు రావాలని చెప్పేసి ఇక్కడ రక్తదానం చేసే ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క విద్యార్థి కూడా కుటుంబ సభ్యులు ప్రత్యేకించి గౌరవ ఫౌండేషన్ అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఫౌండేషన్కు అలాగే సిఇఓ గోనారెడ్డి గారికి ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసు ఇంత అలాగే అనేక మహాత్మా గాంధీ యూనివర్సిటీలో వాళ్ళు చాలా కార్యక్రమాలు, చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మాకు అనేక రకాలుగా వాళ్ళ సహాయం మాకు అందించారు. ఇది మరింతగా కొనసాగించాలని ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు, అనేక మంది ద్వారా సహాయం అందాలని మరొకసారి ఫౌండేషన్ ముఖ్యులని అభినందిస్తూ వాళ్ళకి థ్యాంక్స్ కూడా మంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ కోసం రావడం జరిగిందండి. ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పైగా మన మున్సిపాలిటీ వాళ్ళకి కొన్ని కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడున్న స్టూడెంట్స్ని అందరినీ కలవడానికి వచ్చాను. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా జరిగింది.
అండ్ చాలా టెక్స్ట్ బుక్స్ ఇస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో కూడా ఇంకా తెలుసుకోవడానికని వచ్చాను. ఈ మధ్య మామతో ఎక్కువ తిరగడం జరుగుతుంది. ఆయన చేసే మంచి కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే జనాల కోసం ఆయన చేసే మంచి మంచి పనులు చూసి నచ్చి ఇంకా నేను కూడా తిరిగి నేర్చుకుందామని వస్తున్నాను. అండ్ ప్రతి ఫౌండేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పటివరకు జరిగిందే కాకుండా మెయిన్లీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే కొత్త కొత్త ఐడియాస్తో వస్తారో వాళ్ళకు ఉన్న ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని తప్పకుండా ట్రై చేస్తాము. అండ్ దెన్ మాకు తోచినంత హెల్ప్ అందరూ చేయాలని. థ్యాంక్ యూ. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700971100.